హిందువుల్లో ఉగ్రవాదం అనేది అది జరగని పనది. అది ఎప్పటికి రాదు. ఎప్పటికి కాదు. ఎందుకనడానికి నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సమాజంలో ఎవరైనా ఒక క్రైమ్ చేశారనుకోండి హిందువుల్లో. క్రైమ్ చేస్తే వెంటనే అతను క్రైమ్ చేసిండనేది మిగతా సమాజం ఒప్పుకుంటది. మిగతా హిందూ సమాజము అతను క్రైమ్ చేసిండు, అతను అలా చేయడం తప్పు అని మిగతా సమాజం ఒప్పుకుంటది. మన హిందువులు ఎవరైనా ఉగ్రవాద చర్యలకు కనుక పాల్పడితే మిగతా హిందూ సమాజము అదంతా తప్పు అని ఖండిస్తది వెంటనే. అట్లా చేయడము తప్పు, మన దాంట్లో లేదది అని ఖండిస్తది. అయితే ఈ హిందూ సమాజం హింసను వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ హిందువుల్లో నుండి ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు తయారుగారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు కదా. వాళ్ళకి ప్రోత్సాహం ఉంటే ఆ విధంగా తయారవుతారు. కానీ హిందూ సమాజం ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి, హింసకు మనము అట్లాంటి చర్యలను మనము తిరస్కరిస్తాం, అవునా, ఖండిస్తాము. అట్లాంటి వాళ్ళని మనం శిక్షించమని కూడా చెప్తాం మనం. కాబట్టి అందుకే మన దాంట్లో ఆ ఉగ్రవాదులు అనేది తయారుగారు అనమాట. ఏ సమాజంలో అయినా సరే ఆ సమాజంలోకి వెళ్ళి ఫలానా వ్యక్తులు తయారు చేస్తున్నారంటే ఆ వ్యక్తికి మిగతా వాళ్ళు ఎప్పుడైతే మద్దతుగా నిలబడతారో అప్పుడు తనకు ప్రోత్సాహం దొరుకుతది. తను ఆ నేరం చేయాలి అనేటువంటి భావన తనకు వస్తది. కానీ ఏ సమాజం అయితే తన లోపల ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక హింసకు పాల్పడితే అతను చేసేటువంటి చర్యను వ్యతిరేకించి ఖండిస్తే వెంటనే ఏం జరుగుతుంది? అతను బలం కోల్పోతాడు. తనకు ప్రోత్సాహం అనేది ఉండదు. కాబట్టి వెంటనే అతను అట్లాంటి చర్యలు చేయొద్దు అనేటువంటి ఒక భావన ఉంటది. కాబట్టి అసలు ముందు అట్లాంటి ఆలోచన రాదు హిందువుల్లో. మిగతా సమాజంలో కూడా సపోజ్ ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు తయారవుతున్నారో ఆ తీవ్రవాదులు తయారైనప్పుడు ఆ మిగతా సమాజం ఏదైతుందో అతన్ని ఖండించాలి. అతను చేసినటువంటి తప్పుని తప్పు అని చెప్పాలి. ముక్త కంఠంతో చెప్తే ఏమైతుందంటే అతనిలో ఆ ప్రోత్సాహం అనేది దొరకక నేను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. మిగతా సమాజం అంతా కూడా సైలెంట్‌గా ఉంటే సైలెన్స్ ఇస్ ఇంకా డేంజర్. సైలెన్స్‌గా ఉంటే ఏమైతది? అతనికి మద్దతు లభిస్తుంది అనేటువంటి భావన వస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలి. అందుకని తీవ్రవాద చర్యలు లేకపోతే తీవ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఓపెన్‌గా మాట్లాడినప్పుడు ఏమైతది? ఆ తీవ్రవాదులకు అరే ప్రజలందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మనకు అనుకూలంగా ఉన్నాం అనుకుంటున్నాం మనం. లేదు లేదు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆ తీవ్రవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది సిద్ధాంతం తప్పని వాళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్. తెలుసుకొని వాళ్ళలో మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దేశం పట్ల ఒక భక్తి భావన ఉంటే తీవ్రవాదులుగా మారతారా? ఎందుకంటే మనం బ్రతికేది దేశం కోసం. ఆ దేశం పట్ల భక్తి భావన లేకుంటే ఖచ్చితంగా తీవ్రవాదులుగా మారతారు. హిందూ అంటే నేను ఇంతకు ముందే చెప్పిన నేను. హిందూ అంటే ఈ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి. హిందుత్వం అంటే అదొక కల్చరల్ నేషనలిజం. హిందుత్వం పేరుతో ఎవరైతే తనను తాను ఈ దేశానికి ఒక బాధ్యత గల పౌరుడిగా తయారవ్వాలి అని అనుకుంటాడో అతను తీవ్రవాదిగా మారతాడా? మారడు. ఇంకా ఈ దేశానికి ఏం మంచి చేయాలనేటువంటి ఒక భావన అతనిలో పెరుగుతుంది. కాబట్టి హిందువుల్లో ఉగ్రవాదులు లేదా తీవ్రవాదులు అనేది తయారు గారు, ఎప్పటికీ గారు. అతను హిందూ అని చెప్పుకున్నన్ని రోజులు అతనిలో ఈ రకమైనటువంటి తీవ్రవాద భావనలు రావు.